ఎందుకంటే ఇప్పటికొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా పాయకరావుపేట నియోజకవర్గానికి చాలా కంపెనీల విషయాల్లో కానీ స్టీల్ ప్లాంట్ రావడం చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడ యువత కూడా చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ దానికి కట్టుబడి ఎప్పుడు ఉంటుంది. అలాగే లోకేష్ గారు చెప్పిన విధంగా ఈ రోజు ఇక్కడ పరోక్షంగా కానీ ప్రత్యేకంగా 65,000 ఉద్యోగాలు భర్తీ అవుతాయి. దానికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక పండగ వాతావరణం. ఇదైతే ఒక మిరాకిల్ అని అనుకోవాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా అడ్డుకోవడానికి ముఖ్యంగా ఫస్ట్ వేసే స్టెప్ అది. గత ప్రభుత్వంలో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దేనైనా అడ్డుకోవడమే కానీ ఏ ఒక్క మైల్ రాయిని కాదు కదా, ఏది ఒక్క ఇంచు ఇటుకు కూడా కదపలేదు. దానికి ఇంకా పార్టీ గురించి చెప్పిన అనవసరం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇంకా ఇక్కడ లాస్ట్ టైము 3 times ఎమ్మెల్యే చేశారు. ఈ రోజుకి వచ్చి ఒక్క తట్ట మట్టి వేయలేదు, ఒక ఇటుకు కూడా పేర్చలేదు. ఇంకా వాళ్ళు అడ్డుకోకపోతే ఇంకేం చేస్తారు? ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా యువగలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా యువత ఆయన ప్రధాన లక్ష్యం. ఎందుకంటే యువత రాష్ట్రం వెనకబడిపోయింది, యువత వెనకబడిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు లేక, కంపెనీలు రాక చాలా ఇబ్బందులు పడుతుంది. 5 సంవత్సరాలు నరకంలోనే ఉన్నారు. వీటన్నిటిని మనం చేదర్చుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం గట్టిగా యువత పక్కన నిలబడాలనే కాన్సెప్ట్తోనే ఆయన ఈ కంపెనీలు తీసుకురావడం, ఉద్యోగాల విషయంలో కానీ, అలాగే యువతని రాజకీయంగా కూడా ఆయన చాలా గట్టిగా ఇది చేశారు. అలాగే అదే అనుకున్నట్టు మాట ప్రకారమే కూడా ఎగ్జాంపుల్ మా ఏరియాలోనే ప్రణవ్ గారు కానీ, బాలాజీ గారు కానీ, విజయన్న కానీ వాళ్ళందరూ చాలా గట్టిగా నుంచొని ఈ రోజు గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత కూడా అలాగే ఉంది. మన పార్టీలో కానీ, బయట ఉద్యోగాల విషయాల్లో కానీ, కంపెనీల విషయంలో కానీ. లోకేష్ అన్న ఈసారే కాదు, నెక్స్ట్ టైం గెలిచినప్పుడు కూడా దీనికి రెట్టింపుతో కూడా పనిచేస్తారు. బోల్డ్ నిర్ణయాలు ఉన్నాయండి, కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా వాళ్ళు. ఒక్కటి బోల్డ్ చెప్పారు చెప్పడం అయితే. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు. 5,000 రూపాయలు ఏదో పేటిఎం మనం ఏదో చేస్తాం కదా, పేటిఎం చేసినట్టే అదేదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి దీన్నే ఉద్యోగాలుగా అనుకుని జనాలకి ఏదో పప్పు బేలాలు ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఆ మాదిరిగానే జనాలు కూడా అదే రకంగా బుద్ధి చెప్పారు.